సో నిన్నటి వీడియోలో కనుక గులాబీ మొక్కలు మీతో షేర్ చేసుకుంటాను, ఎలా నాటాలి ఏంటి అని చెప్పాను కదా. ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా ఈరోజైతే మొక్కలు అయితే నాటుకోవడానికి ఇంట్లో 2 వాటర్ క్యాన్స్ ఉంటే మా ఇంటి దగ్గర అంకుల్ అయితే వాటిని నీట్గా కట్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడైతే ఇది నల్లమట్టి అనమాట. నల్లమట్టి కొంచెం ఎర్రమట్టి 2 మిక్సడ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే ఒరిని కంపోస్ట్ అయితే 5 కేజీస్ బ్యాగ్స్, ఒక 2 బ్యాగ్స్ అయితే ఈ నల్లమట్టిలోకి నేను కలిపేసుకుంటున్నాను. నల్లమట్టి కూడా 10 కేజీస్ అయితే ఉంటుంది. ఇది ఒక 10 కేజీస్ మొత్తం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా దీంట్లోకి అయితే కోకో పీట్ అనమాట. అది మనకి ఆన్లైన్లో దొరికింది. మేము ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాము. ఎవరికన్నా అవసరం ఉంటేనే, ఇంట్రెస్ట్ ఉంటేనే లింక్ అని కామెంట్ చేయండి, నేనైతే షేర్ చేస్తాను. ఇంకా కోకోపిట్ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇదైతే మనం కొంచెం వాటర్ వేసేసి మంచిగా అయితే నానబెట్టేసుకోవాలి. నానిపోయిన తర్వాత అయితే ఇలా అయితే ఉంటుంది. ఇంక దీన్ని అయితే మొత్తము మిక్స్ చేసేసుకోవాలి. 3 రకాలు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, కింద నుంచి పై దాకా మొత్తము. ఇంకా నేనైతే చేయలేకపోయాను. ఇక్కడైతే మా అమ్మ వచ్చి చేస్తుంది. నాకైతే అది చేసేసరికి అలసిపోయాను. ఇక్కడైతే కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను. ఇంకా ఇక్కడైతే కొన్ని రాళ్ళు అయితే తీసుకున్నాం మనము. ఇంతకల వాటర్ క్యాన్స్కి కింద హోల్స్ పెట్టాం కదా, ఆ హోల్స్ కొంచెం దాని పై దాకా మనకి వాటర్ అక్కడ స్టాక్ ఉండకుండా కిందకి వెళ్ళటానికి అయితే రాళ్ళు అయితే మంచిగా ఉంటాయని చెప్పేసి కొంచెం రాళ్ళు అయితే కింద వేసేసుకొని దానిపైన అయితే ఒక 50% మట్టి అయితే వేసేసుకొని ఇంకా దీంట్లో అయితే మొక్కలు అయితే పెట్టేసుకుంటున్నాము. ఈ మూడు ఉన్నాయి ఇలాంటివి మొత్తము. మన దగ్గర వేస్ట్ వాటర్ క్యాన్స్ అనమాట. 3 రకాల గులాబీ పూలు నిన్న చెప్పాను కదా, ఒకటి పింక్, రెడ్, ఎల్లో అనేసి. ఇంకా 3 రకాల్లో వేసాను. ఇంక ఇదైతే ఇక్కడ వేసేసుకుంటున్నాను. కింద అయితే గ్రోతింగ్ బాగుంటుంది, ఇది లైఫ్ ఉండే చెట్టు అనేసి. ఇంకా ఇవైతే కనకంబరాలు, నార్మల్ కనకంబరాలు కాదండి, వీటికైతే సీడ్స్ రావు, అంటు కడతారు. అంటుతోనే మనకి ఇంకొక జనరేషన్ మొక్కలు వచ్చేటట్టు. ఇంక ఇక్కడైతే చామంతి మొక్క కూడా వేసేసుకున్నాం. ఇటు సైడ్ ఇంకొక కనకాంబరం కూడా వేసేసుకున్నాము. ఇవి కూడా నేలలోనే పెట్టేసుకుంటున్నాము, గ్రోత్ బాగుంటుంది అనేసి. ఇంకా పైన అయితే నీట్గా వాటిపైన మట్టి అయితే కవర్ చేసేసుకుంటున్నాము. ఇంకా వాటరింగ్ కూడా ఇచ్చేసాను. ఈ గ్రోత్ ఎలా ఉంది ఏంటి, సో ఇంకా వీడియోలో చూస్తే 3 మినిట్స్లో పెట్టాను, కానీ దాదాపు మాకు 3 అవర్స్ అయితే పట్టింది. ఇప్పుడు ఫైనల్గా అయితే మొత్తం నాటేసుకున్నాం, వాటరింగ్ కూడా ఇచ్చేసాను. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే నన్ను సపోర్ట్ చేయండి. మరి ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఉంటాను, బాయ్.